హాయ్ హలో నమస్తే. మా ఇంటి పక్కనే ఒక కన్స్ట్రక్షన్ జరుగుతుంది. మధ్య మధ్యలో ఏమైనా వాయిస్ వస్తే క్షమించండి, ఏమైనా నాయిస్ వస్తే క్షమించండి. కన్స్ట్రక్షన్ జరుగుతుంది పక్కన. ఓకే. ఈ జనసేనకు సంబంధించినటువంటి ఒక అమ్మాయి, ఐ థింక్ హర్ నేమ్ ఈజ్ రాయపాటి అరుణ. షీ మేడ్ ఏ కామెంట్ ఆన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అండ్ హిస్ ఫ్యామిలీ. ఒకసారి విందాం ఆమె అమ్మాయి ఏముందో. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి పుట్టారనేటువంటి ప్రశ్న మేము అసెంబ్లీలో రానియం. జగన్మోహన్ రెడ్డి గారి పిల్లలు ఎవరికి పుట్టారనే ప్రశ్న మేము అసెంబ్లీలో రానియం. జగన్మోహన్ రెడ్డి గారికి భార్యలు ఎంతమంది ఉన్నారు, భార్య ఏతర సంబంధాలు ఎన్ని ఉన్నాయి, ఎన్ని ప్యాలెస్లు ఉన్నాయి. అదే ఇప్పుడు ఈ పాటికి సోషల్ మీడియాలో తిరుగుండిద్ది బాగా విపరీతంగా. అది మీ అందరు వినే ఉంటారు. ఇప్పుడు అర్జెంటుగా ఈ అమ్మాయిని మీరు అరెస్ట్ చేయండి, ఈ అమ్మాయిని ఖండించండి, ఈ అమ్మాయి మీద చర్యలు తీసుకోండి అని నేనైతే అడగను. ఎందుకంటే షీ లుక్స్ వెరీ యంగ్. ఒక అమ్మాయిని తీసుకెళ్ళి జైల్లో వేయాలని చెప్పి అరెస్ట్ చేయాలని నేనైతే కోరుకోను. ఓకే, మరి అన్మ్యారీడా మ్యారీడో నాకైతే తెలియదు. అన్మ్యారీడ్ అయితే తల్లిదండ్రులు బాధపడతారు అమ్మాయిని అరెస్ట్ చేస్తే. ఒకవేళ మ్యారీడ్ అయితే హస్బెండ్, పిల్లలుంటే పిల్లలు కూడా బాధపడతారు. కాబట్టి ఈ అమ్మాయిని మీరు ఇప్పుడు అర్జెంటుగా అరెస్ట్ చేయండి. భయంకరమైనటువంటి అభ్యంతరకరమైన పదం వాడింది. పవన్ కళ్యాణ్ గారు మీ జనసేన కార్యకర్త, మీ అధికార ప్రతినిధి ఇలా మాట్లాడింది కాబట్టి అమ్మాయిని మీరు అరెస్ట్ చేయండి అని మేమైతే అన్నాం. మేము అనేది ఏంటంటే, మీకు ఏమాత్రం ఆత్మాభిమానం అనేది ఉంటే, మర్యాద అనేది ఉంటే, గౌరవం అనేది ఉంటే, అర్థం చేసుకునే మనస్తత్వం అనేది ఉంటే, మీకేమాత్రం మానవత్వం అనేది ఉంటే, ఇప్పటి వరకు వైఎస్ఆర్సీపీలో మీరు అరెస్ట్ చేసిన కార్యకర్తలు మొత్తాన్ని వదిలేయండి. నేను అదే కోరుకునేది. ఏంటంటే, ఇప్పటి వరకు ఎవరెవరైతే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను మీరు అరెస్ట్ చేశారో వాళ్ళందరిని వదిలేయండి. ఎందుకంటే ఈ అమ్మాయి మాట్లాడిన భాష కంటే అభ్యంతరకరమైన భాష కాదు వాళ్ళు మాట్లాడింది. ఓకే, వాళ్ళు బూతులు మాట్లాడి ఉండవచ్చు, ఈ అమ్మాయి బూతులు మాట్లాడి ఉండకపోవచ్చు, బట్ మాట్లాడిన పదాలు దానికంటే చాలా అభ్యంతరకరమైన పదాలు ఇవి. ఒక సాక్షాత్తు ముఖ్యమంత్రి గారిని, వాళ్ళ పిల్లలు ఎవరికి పుట్టారనే దాని గురించి మాట్లాడితే ఎంతకన్నా అభ్యంతరకరమైన పదం ఏమి ఉండదు. ఓకే, నేను అదే ఉన్నాను. మీకేమాత్రం మానవత్వం అనేది ఉంటే, మనుషులు అయితే ఆత్మాభిమానం అనేది ఉంటే ఈ అమ్మాయి మీద యాక్షన్ తీసుకోమని నేను అడగను. ఎందుకంటే ఒక మనిషిని జైల్లో ఎవరు కోరుకోరు. ఆల్రెడీ మా వాళ్ళని ఎవరైతే మీరు పట్టుకుని వెళ్ళారో వాళ్ళందరిని విడిచిపెట్టండి. మీకు ఆత్మాభిమానం, గౌరవం, మర్యాద, సిగ్గు, శరం, లజ్జ అనేది ఉంటే వదిలిపెట్టాలి మీరు అందరు అరెస్ట్ చేసిన వాళ్ళ మొత్తాన్ని. ఎందుకనంటే భాష అనేది మనం కంట్రోల్ చేసుకోవాలి. చాలా కంట్రోల్డ్గా, నాలుగు గోడల మధ్య కోపం వచ్చినప్పుడు ప్రతివాడు బూతులు మాట్లాడతారు, భాష మాట్లాడతారు. సోషల్ మీడియాలోకి వచ్చినప్పుడు దాన్ని చాలా కంట్రోల్డ్గా, వెల్ కంట్రోల్డ్గా మాట్లాడాలి సోషల్ మీడియాలో. బట్ ఈ టంగ్ స్లిప్ అవటం అనేది అందరూ చేస్తుంటారు. ఇప్పుడు ఈ అమ్మాయి ఎలాగైతే టంగ్ స్లిప్ అయిందో, ఈ అమ్మాయి ఎలాగైతే ఒక అభ్యంతరకరమైన పదం వాడిందో, అలాగే సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు కూడా అభ్యంతరకరంగా మీరు మాట్లాడినప్పుడు, అది పబ్లిక్ ప్లాట్ఫామ్లో మాట్లాడినప్పుడు మీరు హెచ్చరించి వాళ్ళని వదిలేయాలి తప్ప, మీరు వెంటబడి వేధించి పట్టుకొని తీసుకెళ్ళి జైలు వేసి ఆఫ్టర్ ఆల్ ఒక 41 నోటీస్తో వెళ్ళాల్సిన దాన్ని మీరు కోర్టులకు వెళ్ళి బెయిల్ తెచ్చుకొని చిత్ర హింసలు పెడుతున్నారు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలని, కేవలం బూతులు తిట్టారని. ఈ అమ్మాయి మాట్లాడింది ఏంటి ఇప్పుడు? ఏంటి ఈ అమ్మాయి మాట్లాడేది? ఐఎమ్ ఆస్కింగ్ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, రైట్? కుటుంబ సభ్యులు అందరికీ ఉన్నారుగా, కదా, కుటుంబం అనేది అందరికీ ఉంది కదా, ప్రతి కుటుంబంలో ఆడవాళ్ళు ఉన్నారు కదా, రైట్? మరి అమ్మాయి మాట్లాడింది అభ్యంతరకరం కదా. కాబట్టి ఒక స్త్రీని శిక్షించమని నేనైతే కోరుకోను. ఓకే, మీరు దయచేసి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మాత్రం వదిలిపెట్టండి. మీకు ఏమాత్రం మానవత్వం, మనుషులైతే మాత్రం వదిలిపెట్టాలి. లేదంటే నేను ఎందుకంటున్నానంటే, బూతులని వాళ్ళందరూ మాట్లాడతారు అని చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. బూతులు అందరూ మాట్లాడతారు అంటే అభ్యంతరకరమైన పదాలు అనేవి ఏ రూపంలోనే రానివ్వండి, అది ఒక బూత్ రూపంలో రానివ్వండి, ఇండైరెక్ట్గా రానివ్వండి, డైరెక్ట్గా రానివ్వండి, ఏదైనా కానివ్వండి, రైట్?
తెలుగు వచ్చిన ప్రతివాడు తెలుగు భాష మాట్లాడతారు, హిందీ వచ్చిన ప్రతివాడు హిందీ భాష మాట్లాడతాడు, ఇంగ్లీష్ వచ్చిన ప్రతివాడు ఇంగ్లీష్ భాష మాట్లాడతాడు. తెలుగు వచ్చిన ప్రతివాడికి తెలుగులో బూతులు వస్తాయి, హిందీ వచ్చిన ప్రతివాడికి హిందీలో బూతులు వస్తాయి, ఇంగ్లీష్ వచ్చిన ప్రతివాడికి ఇంగ్లీష్లో బూతులు వస్తాయి. కానీ పబ్లిక్లో మాట్లాడరు కదా, 4 గోడల మధ్య మాట్లాడాలి. బట్ కొంతమంది పబ్లిక్లోకి వచ్చి పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద మాట్లాడారు. ఓకే, అనేది అభ్యంతరకర పదం, 100% అభ్యంతరకర పదం. కానీ ఆ బూతు అనేది ఒక వల్గర్గా మాట్లాడితేనే బూత్ కాదు, ఇలా మాట్లాడినా కూడా ఇది బూతే. పుట్టుక గురించి మాట్లాడిందంటే బూత్ కాదా అది? నేను అదే అడుగుతున్నాను. అంటే అమ్మాయి మాట్లాడింది బూత్ కాదా? డైరెక్ట్గా బూత్ కాకపోవచ్చు, బట్ బూతేగా. ఓకే, వాట్ ఐఎమ్ సేయింగ్ ఈస్, మనం మాట్లాడే భాష మదర్ టంగ్ కమ్స్ ఫ్రమ్ మదర్, బూతులు కమ్స్ ఫ్రమ్ నైబర్. సింపుల్. మన తెలుగు అనేది మదర్ టంగ్ అయితే తెలుగులో బూతులు అనేది నైబర్ టంగ్. అది నైబర్ టంగ్. పక్కవాడి మీద కోపం వచ్చిన 10 వాడు బూతులు మాట్లాడతాడు. లోపలన్నా బయటికి మాట్లాడతాడు. సంస్కారం ఉన్నవాడు బయటికి మాట్లాడతాడు, లోపల మాట్లాడతాడు. నాకు కోపం వచ్చినప్పుడు ఈ కెమెరా అనేది లేకపోతే 4 గోడల మధ్య ఎవడో లేకపోతే నాకు పిచ్చ కోపం వచ్చినప్పుడు ఏమో నేను బూతులు మాట్లాడతాను లోపల. బట్ పబ్లిక్లో సంస్కారంగా ఉంటాం, ఎందుకంటే దెర్ ఇస్ పబ్లిక్ అపీరెన్స్. పబ్లిక్లో సంస్కారంగా మాట్లాడతాం. నేను అదేముందంటే, మనం మాట్లాడే భాష మదర్ టంగ్ అయితే బూతులు అనేది నైబర్ టంగ్. పక్కవాడి మీద కోపం వచ్చిన ప్రతివాడు ఎవడు బూతులు మాట్లాడింది. నా వీడియోలు చూసేవాళ్ళు మీకు ఆత్మవిమర్శ చేసుకోండి, మీరు ఎప్పుడు బూతులు మాట్లాడలేదా? బట్ పబ్లిక్లో మనం మాట్లాడకూడదు. ఆ బూత్ మాట్లాడకూడదు, ఈ బూత్ మాట్లాడకూడదు, ఈ అమ్మాయి మాట్లాడింది కూడా మాట్లాడకూడదు. సంస్కారం కాదు, కరెక్ట్ కాదు అది. ఓకే, కాబట్టి ఇప్పుడు ఈ అమ్మాయిని అరెస్ట్ చేయమని నేనైతే కోరుకోవట్లా. వైఎస్ఆర్సీపీ వాళ్ళని ఎవరెవరినైతే అరెస్ట్ చేశారో దయచేసి వదిలేయండి, వాళ్ళని వదిలేసి. ఎందుకంటే వాళ్ళకి పిల్లలు, మీరు అరెస్ట్ చేసిన ప్రతి కార్యకర్తని, ఇంటూరి రవికుమార్ కానీ, ఆయన ఇతని పేరేంటి వర్రా రవీంద్రారెడ్డి కానీ, ఇప్పుడు ఎవరెవరినైతే మీరు అరెస్ట్ చేసినటువంటి 49-50 మంది కుర్రోళ్ళు ఉన్నారో వాళ్ళందరూ మిడిల్ క్లాస్ వాళ్ళే. వాళ్ళు కేవలం వాళ్ళు మీరు అరెస్ట్ చేసేటప్పుడు ఇళ్లలోకి వెళ్ళినప్పుడు నేను చూసాను, ఇల్లు అన్నీ మిడిల్ క్లాస్ హౌసెస్. ఎవరు కూడా రిచ్ పీపుల్ లేరు, కారులో తిరిగే వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళలో సాధారణ వాళ్ళ ఫ్యామిలీస్ ఉంటాయి. మీరు అరెస్ట్ చేశారు. ఇప్పుడు వరకు మీరేమంటారు? పతివ్రతల పరిమాణం ఉందని తెల్లారిందాక చల్లారదని ఒక సామెత ఉంది కదా. ఇప్పటి వరకు మీరు పతివ్రతల మాట్లాడారు కదా. ఆడవాళ్ళంటే గౌరవం లేదా? ఆడవాళ్ళ మీద మాట్లాడితే తుత్తి తీస్తాము, ఆడవాళ్ళు మాట్లాడితే తొక్క తీసిన ఆరదీస్తాను. పవన్ కళ్యాణ్ గారు తొక్క తీసిన ఆరదీస్తాను. చంద్రబాబు నాయుడు గారు ఆడవాళ్ళ ఆత్మగౌరవాన్ని కాపాడే బాధ్యత నాది. 100 మాటలు మాట్లాడి, మీరు ఎన్ని మాటలు మాట్లాడినా సరే మీ పార్టీ నుంచి కూడా ఇట్లాంటి అమ్మాయి ఎవరొకరు వచ్చి మాట్లాడతారు. ఇప్పుడు ఈ అమ్మాయి ఎలా మాట్లాడిందో అలాగే వేరే వాళ్ళు వచ్చి మాట్లాడతారు. ఓకే, దాన్ని మీరు కంట్రోల్ చేయలేరు. దాన్ని హెచ్చరించి వార్నింగ్ ఇచ్చి వదిలేయాలి తప్ప అరెస్టుల దాకా చేయకూడదు. ఈ అమ్మాయిని అరెస్ట్ చేయమని నేనైతే కోరుకోవట్లా. ఎందుకంటే షీ మైట్ బి హ్యావింగ్ ఏ ఫ్యామిలీ, ఐ డోంట్ నో, మ్యారీడ్ అయితే హస్బెండ్, పిల్లలు, మరి లేదంటే ఫ్యామిలీ అన్మ్యారీడ్ అయితే ఉండొచ్చు కదా, రైట్? ప్లీజ్ రిలీజ్ ఆల్ వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్ని. ఈ వీడియో చూసిన మీరు ప్రతి వారు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను వదిలిపెట్టాలని నేను కోరుకుంటున్నాను. అది నేను కోరుకునేది. సర్ప్రైజింగ్ ఏంటంటే, శ్రీరెడ్డి అనే అమ్మాయి లెటర్ల మీద లెటర్లు రాస్తుంది. నన్ను క్షమించండి, నేను 2 సార్లు మాట్లాడను, లోకేష్ అన్న అనే అమ్మాయి లెటర్లు రాస్తుంటే కనీసం కట్టసి అమ్మాయి భయపడుతుంది. ఇప్పుడు టాలీవుడ్నే షేక్ చేసిన అమ్మాయి, ఒక మీటూ క్యాంపెయిన్నే ఒక రకంగా చెప్పాలంటే షీఈ్ ది బిగినర్, ఐ మీన్ ఫౌండర్ ఆఫ్ మీటూ మూమెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. శ్రీరెడ్డి, షీఈ్ విక్టిమ్, 100% విక్టిమ్. ఓకే, అమ్మాయి క్షమించండి అని ఇన్ని లెటర్లు వస్తుంటే కనీసం రీట్వీట్ కూడా చేయలేదు లోకేష్ గారు రీట్వీట్ కూడా చేయలేదండి. ఓకే అమ్మ నేను క్షమించానని అనలేదు. అంటే మీరు ఆడపిల్లని క్షమించడానికి మీకు మనసు లేదు. మేము చెప్తున్నాం ఈ అమ్మాయిని, వీఆర్ ఫర్గివింగ్ హర్. ఈ అమ్మాయిని
మీరు విధ్వంసను కోరుకుంటున్నారు, మీరు అరాచకాన్ని కోరుకుంటున్నారు, మీరు చిత్రహింసలు పెట్టడం కోరుకుంటున్నారు, హంటింగ్ చేసి మీరు ఏదంటే మీరు హెరాస్మెంట్, వైలెన్స్ని కోరుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 100% నేను జగన్మోహన్ రెడ్డి గారి తరపున మేము క్షమిస్తున్నామని నేను చెప్పలేను. అది క్షమించాల్సింది భారతిరెడ్డి గారు ప్లస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే వాళ్ళ పిల్లల పుట్టుక గురించి మాట్లాడిందేమే. నాకు తెలిసిన వరకు 100% మీరు భారతిరెడ్డి గారిని అడిగి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ అమ్మాయిని క్షమిస్తున్నానని చెప్తారు. వాళ్ళని అరెస్ట్ చేయమని వాళ్ళైతే నేను కోరుకుంటారని నేను అనుకోవట్లే. ఎందుకంటే వైలెన్స్ వాళ్ళు ఎప్పుడు కోరుకోలే. ఓకే, సోషల్ మీడియా కార్యకర్తలను వెంటబడి వేధించి వాళ్ళు ఎప్పుడు చేయలే. మీరు చేసినట్టు వాళ్ళు చేయలే. నేను అదే శ్రీరెడ్డి అనే అమ్మాయి క్షమించి అని 100 సార్లు అడుగుతుంటే కనీసం ఆ అమ్మాయిని ఇప్పుడు కూడా ఇంకా క్షమాపణలు అడిగితే వదిలేస్తారా, పట్టుకుంటారా? ఆడపిల్ల యార్. చూసినప్పుడు ఆ అమ్మాయి ఎవరో నాకు తెలీదు. ఆ అమ్మాయి ఉత్తరాలు రాస్తుంటే నాకే అనిపించింది, ఒక ఆడపిల్ల నాకు క్షమించండి, నా కుటుంబం పరిపోతుంది అని అడుగుతుంటే సమాజం ఏంద్ర ఎట్లా ఉంది? నేను తప్పు చేశానని ఆ అమ్మాయి చెప్తుంది. తప్పు చేశాను, క్షమించండి అని అన్నప్పుడు క్షమించేటువంటి గుణం ఎవరికి లేదా? తెలుగుదేశంలో క్షమించే గుణం ఎవరికి లేదా? జనసేనలో క్షమించే గుణం ఎవరికి లేదా? బీజేపీలో నాకు అనిపించింది ఆ శ్రీరెడ్డి బాధ చూస్తే నాకు. వాట్ ఈస్ దిస్? ఓకే, అదే దెర్ ఇస్ క్లియర్ డిఫరెన్స్. వైలెన్స్ని కోరుకునే వాళ్ళకి, నాన్ వైలెన్స్ని కోరుకునే వాళ్ళకి డిఫరెన్స్ ఉంది. మీ కూటమి వైలెన్స్ని కోరుకుంటుంది అనే దానికి నిదర్శనం ఇదే. మీరు వెంటాడి వేధిస్తున్నారు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలని. ఇది ఈ అమ్మాయి ఉందే, ఈ అమ్మాయిని వైలెన్స్ చేయండి, అరెస్ట్ చేయండి అని మేమైతే కోరుకోవట్లేదు. నా వైపు నుంచి నేనైతే కోరుకోవట్లేదు. 100% షూర్ వైఎస్ఆర్సీపీలు కూడా ఎవరు కోరుకోరు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా కోరుకోరు. బట్ మేము ఖండిస్తాం 100%. ఈ అమ్మాయి మాట్లాడింది 100% ఖండిస్తున్నాం. కరెక్ట్ కాదు అది. థ్యాంక్ యూ.